రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. వైసీపీ నేత పోసాని కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు పర్టికులర్గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా చర్చనీయాంశంగా మారాయి. అందులో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి, మరోసారి చేస్తున్నాయి. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు చేస్తున్నారనే పాయింట్ ఆయన రైట్ చేయడం జరిగింది. రైట్, గెస్ట్లు ఇద్దరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇద్దరు ఒకేసారి మాత్రం మాట్లాడదు ప్లీజ్. 1 by 1 తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చుకోండి కానీ, బట్ ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల కంటెంట్ మీరు చెప్పింది కూడా ఎవరికి అర్థం కాదు. షాకిర్ గారు, రైట్, సరే ఆయన అన్నమాట ఖచ్చితంగా అభ్యంతరంగా ఉంది కాబట్టి పోసాని బయటకు వచ్చి ఆ విధంగా కామెంట్ చేయడం జరిగింది. సో మీరు అలా అది మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా చేయకూడదు కదా, అవునా కదా? కానీ గతంలో ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు కూడా బయటికి చంద్రబాబుని తిట్టిన పరిస్థితులు ఉన్నాయి, అవునా? అదే వెంకట్ గారు, నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఇందాక కూడా సోదరి కృష్ణవేణి అదే అంటున్నారు, ఏదో పొరపాటున అన్నారు, అనుకోకుండా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 మాటలు చెప్తారు ఇలా అనుకుంటే, కనీసం 10 చెప్పమంటే పాపం తను పోయే కాలం అనే ఒక మాట చెప్పారు. పోయే కాలం అంటే రాజకీయాల నుంచి పోయే కాలం అని కూడా అనుకోవచ్చు కదా ఆ కాంటెస్ట్ లో కూడా. ఇంకొక చిన్న విషయం అండి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్ రెడ్డి నువ్వు బచ్చా అన్నాడు. బచ్చా చెప్పే మాటలకి రాజకీయ మేధావి చెప్పే మాటలకి చాలా తేడా ఉంటుంది. బచ్చా చెప్తాడు సార్, ఎన్నైనా చెప్తాడు, చిన్నపిల్ల కదా, చిన్నపిల్లాడు కదా బచ్చా అంటే. దాన్ని మీరు సీరియస్ గా తీసుకోకూడదు. షాకిర్ గారు, మీరు ఒప్పుకుంటున్నారా? ఆ కామెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ రాజకీయ బచ్చాని ఒప్పుకుంటున్నారా మీరు? వెంకట్ గారు, షాకిర్ గారు, బచ్చాని మీరు ఒప్పుకుంటున్నారా? చిన్న లాజిక్ అండి ఇది. ఇంకోటి కూడా ఇందాక సోదరి కృష్ణవేణి అంటున్నారు, ఇలాంటి మాటలకు ఆద్యం పోసిందంట వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళంట. అమ్మా 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యానికి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఏమన్నారు తెలుసా? పంచెలూడు తీసి కొడదాం, పంచెలూడు తీసి కొట్టండి. అసలు స్టార్ట్ అయిందా అక్కడి నుంచే స్టార్ట్ అయింది 2008, 2009 నుంచి. దీనికి ఆద్యం పోసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ మాటలకి అక్కడి నుంచి ఏంటంటే ఈ నీచ చరిత్ర ఏదైతే ఉందో ప్రతి పార్టీకి తగిలింది, ప్రతి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి కూడా ఇందాక తను మాట్లాడుతూ అంటున్నారు, సైకో నా కొడుకులని. ఒక సోదరిగా తను ఆ మాట మాట్లాడితే నేను కొంత ఫీల్ అయ్యాను. ఎందుకంటే డిబేట్స్ అనేది చాలా హెల్తీగా జరగాలి. మీ ఛానల్ కొంత క్రెడిబిలిటీ ఉన్న ఛానల్, చాలా మంది చూస్తూ ఉంటారు, కొంత అవగాహన పెంచుకుంటారు. నేను మాట్లాడే విషయాలు కానీ, సోదరి మాట్లాడే విషయాలు కానీ హెల్తీ డిస్కషన్ చేద్దామని ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఇలాంటి అబ్యూజ్డ్ వర్డ్స్ నేనైతే ఇప్పుడు వాడను. దయచేసి ఇలాంటి మాట్లాడితే ఏంటంటే ఎదుటివాడి యొక్క సహనాన్ని కూడా పరీక్షించినట్టు అవుతుంది అనేది నేను చెప్తా ఉన్నాను. రైట్, షాకిర్ గారు, అఫ్ కోర్స్ అంత పెద్ద కుట్ర ఏదైతే మీ పార్టీ నేత అలిగేట్ చేశారో, అంత పెద్ద కుట్ర నిజంగానే జరిగే పరిస్థితులు ఉండుంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, చాలా దర్యాప్తు సంస్థలు చాలా ఉంటాయి, మీకు గవర్నమెంట్ కూడా చాలా కీలకమైన సమితులు, చాలా స్పైగా ఉండే చాలా ఉంటాయి. అవి ఖచ్చితంగా అటువంటి సంస్థలు కనుక ఒక నివేదిక రూపంలో ఏదైనా ఇస్తే కొంచెం ప్రాపర్గా ఉండేది. అంటే మీ పార్టీ నేత ఒక మాట అనటం కన్నా కూడా వాళ్ళు చెప్తే, ఆ సంస్థలు దర్యాప్తు చెప్తే కనుక ఇంకా క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది, జనాలకు కూడా బాగుపోయేది, అవునా కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అది జరగలేదని ఎలా అనుకుంటాం మనం? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారేమో, అందుకే కదా మనం Z+ సెక్యూరిటీ కావాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈసీకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ రాళ్ల దాడి జరిగిందో, ఈ రాళ్ల దాడి జరిగే రోజు కూడా ఆ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఒక సభ పెట్టినప్పుడు ఆయన అదే చెప్పాడు, దున్నపోతు జగన్మోహన్ రెడ్డి రాళ్లతో కొట్టాలన్నాడు. సాయంత్రానికి రాయితో దాడి జరిగింది. అంటే నేను చెప్పేది ఆయన చెప్తే జరిగిందా, లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది కార్యకర్తలు ఉంటారు, ప్రొవోక్ అవుతారు. కొన్ని అంశాలను తెలుసుకొని ప్రొవోక్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఏదైతే ఇది ఉంటుందో డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గానే ప్రేరేపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఏంటంటే ప్రజల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడకపోవటం చాలా మంచిది. ఇలాంటివి మాట్లాడటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే పార్టీ ఉంటుందో వాళ్ళ యొక్క ఇమేజ్ ని తగ్గించుకోవటం అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. స్టేట్ ప్రభుత్వం కింద ఉండే ఇంటెలిజెన్స్ వింగ్ కిందకి చెప్పినట్లయితే అటువంటి పరిస్థితి ఉంది అనే ఒక రిపోర్ట్ లాంటి దాన్ని ఇచ్చుంటే ఖచ్చితంగా మీ వాదనకు కొంచెం బలం చేకూరేది. కానీ ఇటువంటి ఓ పార్టీ నేత ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా అలిగేట్ చేస్తే అది అలిగేషన్ లానే మిగిలిపోద్దాం అనేది నా ఒపీనియన్. అదేనండి, ఇప్పుడు అలాంటి అలిగేషన్ కాదు, అది కొంత జరుగుతా ఉంది, ఇలాంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఎప్పుడైతే దాడి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అప్పుడే మేము Z+ సెక్యూరిటీ కావాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఆయన పోసాని కృష్ణమురళి గారు వచ్చి బయట మాట్లాడటం జరిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సమాచారం ఇచ్చి ఉండొచ్చేమోనని నా అభిప్రాయం. రైట్, కృష్ణవేణి గారు, చెప్పండి సార్. రైట్,
కొంచెం అబ్యూజివ్ వర్డ్స్ మాత్రం వాడొద్దు ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రైట్, సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకు పోసాని కృష్ణమురళి ఆ విధంగా బీభత్సంగా మీ కూటమి నేతలపై ఆ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే ఇదొక వ్యాఖ్యలు, బట్ రీసెంట్ టైమ్స్లో పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి మీ పార్టీ మీ కూటమి తీరు కానీ మీ పర్టికులర్గా కూటమిలో బిగ్ పిల్లర్గా ఉన్నటువంటి చంద్రబాబుని కానీ చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సార్ నేను ఎక్కడా కూడా అబ్యూజింగ్ వర్డ్స్ అయితే వాడలేదు, ఎందుకంటే మాకున్నటువంటి ఆవేదన తెలియజేశాను తప్ప మీరు నా డిబేట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ నేను అబ్యూజింగ్ వర్డ్స్ అయితే మాత్రం నేను ఎందుకంటే పోయే కాలం అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు దానికి ఉన్నటువంటి అర్థం కానీ ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం కానీ మా అందరికీ అర్థమైంది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా దాడి జరగబోతుందా, కూటమి మీద ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు వీళ్ళు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద కూడా అన్నది మాత్రం మాకు అందరికీ అర్థమైంది. మాత్రం పోయే కాలం అనే వర్డ్ పల్లెటూరులో అడిగినా సరే కానీ దానికి వచ్చేటువంటి అర్థం ఏంటన్నది క్లియర్ గా సోదరులకి చెప్తారు. ఎందుకంటే సోదరులు నేను కూడా ఎప్పుడు హెల్తీగానే డిబేట్ చేస్తాము అనుకుంటాను తప్ప ఎప్పుడు కూడా మాకు ఇప్పుడు వ్యక్తిగతంగా ఎటువంటి మాటలు కూడా కాంట్రవర్సీలకి నేను వెళ్ళనండి. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పారు సార్, ఇంకొకసారి నాకు ఒకసారి రిపీట్ చేస్తారండి. రైట్, ఎందుకు పర్టికులర్గా పదే పోస్తాని ప్రెస్ మీట్ పెట్టి కూటమి నేతలు తీరిన ఆ స్థాయిలో ఖండిస్తున్నారు? అఫ్కోర్స్ వైసీపీ నేత అయి ఉండొచ్చు, కానీ సివియర్గా మరే నేత చేయలేని విధంగా ఆయన మాత్రమే బాగా సివియర్గా కామెంట్స్ చేస్తున్నారు, అలిగేషన్ చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు ఆ విధంగా? అంటే అది పోసాని కృష్ణమురళి గారు మొన్న మీరు చూడొచ్చండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేశారో ఒకసారి మీరు వినొచ్చు. అంటే ఆధారాలు లేనటువంటి మాటల్ని, ఆధారాలు లేనటువంటి విషయాల్ని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన పెళ్లిళ్ళ మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద రకరకాల వ్యాఖ్యానాలు పోసాని కృష్ణమురళి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి అంటే సినీ ఫీల్డ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అన్ని పోసాని కృష్ణమురళి గారికి తెలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక అపోహని ప్రజల్లో క్రియేట్ చేయడం కోసం వైసీపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాలో ఒక కీలుబొమ్మ పోసాని కృష్ణమురళి గారు. ఇలాంటి కీలుబొమ్మలని కీళ్లు వంచేటువంటి పరిస్థితి వస్తే అది ప్రజలే చూసుకుంటారు తప్ప ఇలాంటి కీలుబొమ్మలు మాట్లాడేటువంటి మాటలు అయితే మాత్రం ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు సార్. వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కోడి కత్తి దాడి జరిగింది అన్నారు. దాని వెనకాల ఆ కోడి కత్తి డ్రామా వెనకాల ఉన్నటువంటి ఆ శ్రీన్ అనే అబ్బాయి ఎంత తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి చెప్పాడు, ఆ అబ్బాయి నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు. ఎన్ని వెనకాల ఒక యువకుడి జీవితాన్ని నాశనం అయిపోతూ ఉంటే మొన్నే అనుకుంటా బయటకు వచ్చాడు. అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ గా గెలవడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు ప్లే చేశారు, ఎన్ని నాటకాలు ప్లే చేశారు అన్ని ప్రజలు చూశారు. కాబట్టి డైలీ సీరియల్లో చూస్తూనే ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాటకాలని. అలాంటప్పుడు ఇవాళ ఆ హత్యకి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసేటువంటి ఆయన ప్రాణానికి హాని కలిగించేటువంటి ప్రయత్నాలు చేయడానికో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ క్రిమినల్ పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తులు కాదండి, అవినీతి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తులు కాదు. కానప్పుడు ఆ పోసాని కృష్ణమురళి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మేము కూటమి తరఫున ఖచ్చితంగా ఖండిస్తాము. ఎందుకంటే అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అలాంటి క్రిమినలైజేషన్ మెంటాలిటీ కానీ, అలాంటి కొంచెం సైకలాజికల్ గా సైకో మెంటాలిటీ కానీ ఎవరికి ఉన్నది అన్నది కూడా మీరు ఒకసారి తేటతెల్లంగా మీరు చూసుకోవచ్చండి, మీడియా మిత్రులు కూడా గమనించవచ్చు. కానీ ఆయనే చేయించుకుని మా కోడికత్తి దాడిని చంద్రబాబు నాయుడు గారు చేయించారనో లేకపోతే ప్రతిపక్షాలు చేయించాయనో ఆ రోజు ఎంతో డ్రామాలు ఆడారు. ఆవేళ ప్రజలందరూ నమ్మారు. ఆ రోజు నమ్మి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఇవాళ కూడా ఆ కంకర్ రాయి అంటారు, ఆ రాయి ముక్క అంటున్నారు. నిజంగా అది ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాడు సార్. అది ఎవరు గిరేశారు, అది ఎవరు అది నిజంగా రాయి తగిలిందా లేకపోతే ఎవరైనా ఉండి పక్క నుండి కొట్టారా ఏంటంటే మాకి కూడా పూర్తిగా క్లారిటీ లేదు సార్ దాని గురించి. దాన్ని నిజంగా సిబిఐకి పంపిస్తారో ఎలా పంపిస్తారో కొంచెం ఆ రాయి దొరికితే మాత్రం ఫోరెన్సిక్ పంపించాడు సార్. నిజంగా మేము కూడా నమ్ముతాము, ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకు సార్ పాలిటిక్స్ లో గెలవడం కోసం
ఇన్ని డ్రామాలో, ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు, ఇవాళ డైరెక్టర్ గా చంద్రబాబు నాయుడు గారిని ఎన్కౌంటర్ చేసేయాలంటాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో చిన్న మాట పొరపాటు అన్నారో లేకపోతే అనుకోకుండా అన్నారో మనకు తెలియదు, కానీ దానికి పెద్ద పెడద్దాలు తీసి ఇవాళ మన ఎవరు పోసాని కృష్ణమురళి గారు, ఆ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి నిజంగా ఎలాంటి వ్యక్తి మీకు తెలుసు కదా సార్, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తుల మాటలకు కూడా మనం ఆజ్యం పోసినట్టు మాట్లాడడం కూడా మన విలువైన సమయాన్ని వృధా చేసుకున్నట్టు అవుద్దని మాత్రం తెలియజేస్తున్నారు. షాకిర్ గారు మీరేదో చెప్తున్నారు. షాకిర్ గారు, వెంకట్ గారు, ఇక్కడ కొన్ని విషయాలు మనం ప్రస్తావించాలి. సోదరి కృష్ణవేణి గారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కోడికత్తి గురించి ఒక మాట చెప్తున్నారు. ఈ కోడికత్తి సీన్ అనే వ్యక్తి, అంటే ఇందాక తను చెప్తూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పేసి మేము అన్నామని చెప్పేసి. అవును, ఈ రోజు కూడా మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఈ ఎన్ఐఏ ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో ఇది బెయిల్ రాకపోవడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే ఎన్ఐఏ చాలా క్లియర్ గా చెప్పింది కోర్టుకి. ఏమని చెప్పింది? ఎన్ఐఏ మా చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థ, వినండి, అది మా చేతుల్లో ఉండదు, కొంత కాన్స్పిరసీ ఉందని చెప్పి బెయిల్ రాకపోవడానికి కూడా కారణం. అయితే ఈ కోడికొత్తి సీన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో అందరితో కలిసి 20 రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబును కలిసి తూర్పు గోదావరి జిల్లాలు అంటే తూర్పు పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి, దీన్ని ఎలా పరిష్కారాలు చేయాలనే దాని గురించి ఒక 10 పేజీలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు. ఇచ్చి తన యొక్క పూర్తి మద్దతుని చంద్రబాబు నాయుడుకి చెప్పాడనేది ప్రింట్ పేజెస్ లో వచ్చిన చాలా పత్రికల్లో. ఇప్పుడు నిజంగా అతను జగన్మోహన్ రెడ్డి గారు చేయించుంటే అతను చెప్పొచ్చు, కోడికొత్తి సీనియర్ చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారండి. లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలి కదా. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయన మేము మద్దతు ప్రకటిస్తున్నాం. అదే వ్యక్తి షాకిర్ గారు, కానీ అదే వ్యక్తి అదే ఎవరైతే చెప్తున్నారు మీరు కోడికత్తి సీన్ అని చెప్తున్నారు, కానీ అదే వ్యక్తి చంద్రబాబు చేయించాడని ఆయన కూడా కోడికత్తి సీన్ కూడా ఎప్పుడు చెప్పలేదు, ప్రకటించలేదు. ఆయన చేయమంటేనే, చంద్రబాబు చేయమంటేనే చేశానని ఎప్పుడు అనలేదు. ఆయన కూడా మాకు డౌట్ వచ్చిందండి, ఆయన వెళ్ళకపోతే మాకు డౌట్ వచ్చేది కాదు. ఆయన బీజేపీకో లేకపోతే జనసేన దగ్గరికి వెళ్ళి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అంటే ఎస్ వి డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడో పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళకి తెలియని సమస్యలు ఈయన తీసుకెళ్లి ఇవ్వాలి కోడికత్తి సీన్. సో ఇది కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంటే మేబీ షాకిర్ గారు మీరు చెప్పిన దానికి నా దగ్గర చిన్న ఆన్సర్ ఉంది. అదేంటంటే నేను 2019 ఎన్నికల ముందు అలా అటాక్ చేస్తే సానుభూతి పెరిగి ఓట్లు పడతాయని నేను ఏదో మెయిల్ చేద్దామని చేస్తే నన్ను 5 ఏళ్ళకి ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారని ఒక ఫ్రస్ట్రేషన్తో ఆ విధంగా వెళ్ళి ఆయన మద్దతు తెలిపారేమో టీడీపీకి. నిజమైన అతను ఏం చెప్పారు ఆ రోజుల్లో, మీకు ఒక విషయం తెలుసో లేదో, ఎప్పుడైతే కోడికత్తి సీను దాడి చేశాడో గంట లోపల ఆ రోజు డీజీపీ ఠాకూర్ అని ఉండేవాడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీ. గంటలో ప్రెస్ మీట్ పెట్టేశాడు. ప్రెస్ మీట్ ఎవరు ఒత్తిడితో పెట్టాడు ఆ రోజు? ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు? అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో సానుభూతి ఓట్ల కోసం పోటీ చేయాలని చెప్పారు. ఎలా గంటలో చెప్తారండి? ప్రెస్ మీట్ ఎలా పెడతాడు? ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? ప్రాథమిక విచారణ జరగాలి కదా. ఇలా చాలా కాన్స్పిరెన్సీ థీరీస్ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు చేయించారేమో అనుకోవటానికి 100% నేను చెప్పను, అంటే అనుమానాలు. ఇంకోటి కూడా ఇందాక మిత్రులు చెప్తున్నారు, సోదరు చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా విమర్శించారు. ఎస్, నేను వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శిస్తే నేను కూడా దాన్ని కండెమ్ చేస్తాను. బట్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ రోజు నేనైనా సరే, రేపు మీరైనా సరే, ఇంకెవరైనా సరే, నన్ను ఎవరు విమర్శించకూడదు, నా కుటుంబాన్ని ఎవరు విమర్శించకూడదు, నా గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే అది జరగని పని. ఎందుకంటే రాజకీయ జీవితంలో ఏంటంటే తెరిచిన పుస్తకం అలా ఉండాలా. మీరు కంపల్సరీ విమర్శలు ఎదుర్కొంటారు రాజకీయ జీవితంలో, ఇది అందరూ పడాల్సిన పాటలు అన్నమాట. ఇంకోటి కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లో షాకిర్ గారు చిన్న ప్రశ్న. షాకిర్ గారు, రాజకీయాల్లో వచ్చే ఎవరైనా సరే వ్యక్తిగత జీవితానికి వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అవమానాలు కూడా భరించాలంటారా? అది వినండి చెప్తాను. ఇంకోటి కూడా కృష్ణవేణి గారు మాట్లాడండి, మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. కృష్ణవేణి గారు, లెట్ హిమ్ టాక్ ప్లీజ్. కృష్ణవేణి గారు, వెంకట్ గారు ఇందాక చెప్తా ఉన్నారు, మన పోసాని మురళీకృష్ణ మా నాయకుడు ఎలా అంటే అలా మాట్లాడతాడు, బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు. సార్, రఘురామ కృష్ణంరాజు ఎవరు? మా పార్టీకి సంబంధించిన ఎంపీ. అతన్ని ఎవరు వెనుకొని నడిపించారు? అతను మాట్లాడిన మాటల కంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఎక్కువనా?
ఈరోజు ఇది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు రాయి గురించి ఇందాక మాట్లాడుతున్నారు సోదరి. అదే ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, రాయితో దాడి జరిగింది, పొరపాటున జరిగింది, కొట్టారని ఆయనే చెప్తున్నాడు కదా రాయితో అని. ఆయన టీడీపీ ఎమ్మెల్యే. మరి మీరు రాయిని ఎందుకు చూపించలేకపోతున్నారు షాకిర్ గారు? రాయిని ఎందుకు చూపించలేకపోతున్నారు? అది నిజమైతే షాకిర్ గారు, ఇది నా డౌటే కాదు, చాలా మంది డౌట్. ఆ రాయిని ఎందుకు చూపించలేకపోతున్నారు పోలీసులు?